శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక క్లయింట్ కేసు ఏంటి అని అంటే, ఒక క్లయింట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వద్ద నుంచి ఒక 2 గుంటల భూమిని ఇల్లు నిర్మాణం కోసము తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 2 గుంటల భూమి ఆ సర్వే నెంబర్లో ఎక్కడ ఉందో చూపించమంటే ఆ కంపెనీ వాళ్ళు చూపించటం లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే, మిత్రులారా, సాధారణంగా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా సరే రైతుల వద్ద నుంచి వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అమ్మేటప్పుడు వాళ్ళు నాలా కన్వర్షన్ చేయించుకొని లేఅవుట్ అప్రూవ్డ్ తీసుకొని ప్లాట్ల వారీగా నెంబర్లు కేటాయించి ఏ ప్లాట్ నెంబర్ అమ్ముతున్నారో ఆ ప్లాట్ నెంబర్ పేరుతో మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఆ క్రమంలో కొంత భూమిని వాళ్ళు ప్రభుత్వానికి కూడా మార్టిగేజ్ చేస్తారు, కొంత భూమి పార్క్ కేటాయిస్తారు. కానీ రైతుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేసి మనకు గుంటల వారీగా భూమి అమ్ముతున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? ఆ భూమి లేఅవుట్ అప్రూవ్డ్ కాలేదు, అందులో రోడ్డు ఫెసిలిటీ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. వాళ్ళు ఈ ఖర్చంతా పెట్టుకోకుండా మనకు ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటనలు చేసి అమ్మేసి మనకు మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం.